ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులకు అధునాతన టెక్నాలజీతో చెక్ పెడతామంటున్నారు పోలీసులు. ఆర్టీఏ అధికారులు జీహెచ్ఎంసీతో కలిసి జాయింట్ ఆపరేషన్లకు ప్లాన్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూల్స్ మరింత కఠినం చేసేందుకు రెడీ అవుతున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాల నివారణకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాయి ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఆర్టీఏ డిపార్ట్మెంట్లు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మైనర్లు, డ్రంక్ అండ్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సెషన్ లో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఆర్టీఏ అధికారులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు విధించే జడ్జిలు పాల్గొన్నారు. అంటే యాక్సిడెంట్ లో చనిపోయే దాంట్లో ప్రధానంగా చనిపోయేది 80 నుంచి 90% మందిలో వీళ్ళే ఉంటారు. పాదాచారులన్నా ఉంటారు, ద్విచక్ర వాహనదారులన్నా ఉంటారు. సో మనం ఏ చేసినా కానీ కూడా ఈ పాదాచారులు అంటే పెడెస్ట్రియన్స్ ని ఉద్దేశించి మనం చేస్తే గనక తప్పకుండా హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా కూడా మనం ఈ సంఖ్యని గణనీయంగా తగ్గించవచ్చు. ఎన్నో కుటుంబాల్లో మళ్ళా మనం మంచిని తీసుకురావడానికి మనం అంతా కూడా కలిసికట్టుగా చేసినట్టు అవుతుంది. పాపులేషన్ ఇస్ యూత్ 18 to 45 years. ఏమి మనం ఎక్కడ పోతున్నాం? ఖచ్చితంగా చాలా చేయాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ ఎంత చెప్పినా కూడా సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఎన్ని చెప్పినా లాభం లేదు. నేను చాలా చూసాం. ఇప్పుడు రవాణా శాఖ లేకపోతే జిహెచ్ఎంసీ లేకపోతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక 3-4 డిపార్ట్మెంట్లు చేస్తే సరిపోదు. మన బాధ్యత ఏంటి? ప్రతి వాడి రెస్పాన్సిబిలిటీ ఉంటేనే రోడ్ సేఫ్టీ అమలవుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దాంతో న్యాయమూర్తులు, ట్రాన్స్పోర్ట్ అధికారులతో కలిసి కౌన్సిలింగ్ ఇప్పించే కార్యక్రమం చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. సిటీ రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్, హై స్పీడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లాంటి నిబంధనలు బ్రేక్ చేసే వారిపై సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. తాగి బండి నడిపితే శిక్షలు ఎలా ఉంటాయో న్యాయమూర్తి ఆంజనేయులు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడికి వచ్చేసి నువ్వు ఫైన్ కట్టేసే 2 రోజులు 2 days 3 days జైలుకి వెళ్ళు అంటే మాత్రం అప్పుడు వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. ఏడుస్తారు, బాధపడతారు. ఒక్కోరైతే అక్కడ తల గోడ కొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ తెలియకపోవడం వల్ల దానివల్ల ఏంటంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇంకా మెయిన్ గా ఇప్పుడు వచ్చిన కేసుల్లో ముఖ్యంగా 75% ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటున్నారు. ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న షాప్స్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ, చిన్న ఏదో పెట్టి షాప్స్ లో వర్క్ చేసే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే వాళ్ళకి దీని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఫుట్పాత్ ఆక్రమణదారులపై కొరడా జులిపించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నామని అన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. ఫుట్పాత్ లను తిరిగి స్వాధీనం చేసుకుని పాదచారుల్ని ప్రమాదాల నుంచి కాపాడతామన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలా రూల్ పెట్టింది. స్ట్రీట్ వెండర్స్ అందరూ ఏ ఏరియాలో ఎక్కడ ఏదైనా జోన్ చేస్తున్నారు, ఆ జోన్ లో మాత్రమే అక్కడ దానికి సంబంధించిన దుకాణాలు, షాప్స్ ఉండాలి. ఇది కూలగొట్టండి, మా దగ్గరికి పదే కోర్టుకు రానియకండి, ఎంక్రోచ్మెంట్ తీసేయండి, ఫుట్పాత్ క్లీన్ చేయండి అని చెప్తే మొన్న ఈ మధ్యన మున్సిపల్ అధికారులు ఇలా మరి ట్రాఫిక్ పోలీస్ తోటి మమేకమై ఫుట్పాత్లన్నీ కూడా మరి ఈ ప్రాంతంలో చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది. ఇలా పెడెస్ట్రేషన్ ఈజీగా దాటే విధంగా పెడెస్ట్రేషన్ కూడా కారుకు సిగ్నల్ ఉన్నట్టుగా నడిచే పాదచారులకు కూడా మరి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు సిగ్నల్ పెట్టి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం దాన్ని కూడా త్వరలో అవన్నీ కూడా చేయబోతున్నాం. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహించే ఈ స్పెషల్ ఆపరేషన్ లో ఆక్రమణకు గురైన ఫుట్పాత్లు మళ్లీ పాదచారులకు అందుబాటులోకి వస్తాయా, లేక కోర్టుల్లో స్టేలతో రాజకీయ పెద్దల ఒత్తిళ్లకు రూల్స్ తలొగ్గుతాయో చూడాలి.